ఇక ఎన్నికల నోటిఫికేషన్ పడుడే ఆలస్యం. ఏ నాయకులైనా వాళ్ళ నియోజకవర్గాల పొంటి తిరుక్కుంటా ఏమేం సమస్యలున్నాయి, పబ్లిక్ ఎసొంటి తిప్పలు పడుతుండ్రు అనేటి అన్ని అరుచుకుంటారు. గెలిపిస్తే గా తిప్పలు తీరుస్తామని ఓట్లు పెడుతుంటారు. అవో గట్ల ఢిల్లీలో ఇప్పుడు గిరే కథ నడుస్తుంది. ఎవరి కాళ్ళు శాతనైన కాడికి గట్టిగా తన్లాడుతుండ్రు. ఎలక్షన్ల కోడిట పడ్డదో లేదో అప్పుడే ఢిల్లీలో ప్రచారం హడావుడి సాలైంది. పెద్ద పెద్ద పార్టీల లీడర్లు ఇప్పటికే ఢిల్లీలో ఉన్న గల్లీల బాట పట్టిరు. ఎక్కడికేంచి పోటీ చేస్తున్నావు, అక్కడ ఏమేం తిప్పలున్నాయి, ఇంతకు మునుపు ఏమేమి హామీలు ఇచ్చినావు, ఇప్పుడు ఏం చేసినావు, ఇక ఏం చేయలేదు, ఏమేం చెయ్యాలి, చెయ్యకుండా పెండింగ్లు ఉన్న పనులు ఏమేమి ఉన్నాయి అనేటిదన్ని చెకింగ్లు చేసే పనిలో పడ్డారు. మొదలు పొలక పార్టీ పెబ్బ ఢిల్లీ పాత సీఎం కేజ్రీవాల్ సార్ అయితే ఢిల్లీలున్న గల్లీల పొంటి తిరుగుకుంటా క్యా బాయ్ కైసే చాలా దందా అనుకుంటా అందరిని పలకరిస్తున్నాడు. ఇగట పోతాంటే ఓ మోమోస్ దూకున పైన కేజ్రీవాల్ సార్లు చూసి ఐఏ సాబ్ వెల్కమ్ అని పిలిచిండు. ఎమ్మట్లనే గంజలకెంచుకొని మోమోస్లు తీసి గిన్నెలో పోయి తీయంగానే లటక్కన మింగిండు సారు. ఇక ముచ్చట వీడియో తీసి పొలక పార్టీ వాళ్ళు అలా ట్విట్టర్ గుట్ల పెట్టేది. ఢిల్లీ జనాలకు మోమోస్లకు ఈడదీయలేని బంధం ఉంటదని రాసుకొచ్చేది. గిట్ల పొలక పార్టీ వాళ్ళు ఇప్పటికే ప్రచారం జోరు పెంచి అందట్లా కలియ తిరుగుతుంటే అటు పువ్వు పార్టీ వాళ్ళు మేము కూడా ఏం తక్కువ కాదన్నట్టే ఆలుసుతో జోరు చూపెడుతున్నారు. ఈ నెల 22వ తారీఖు నాడు బీజేపీ బూత్ అధ్యక్షులతో వర్చువల్ మీటింగ్ పెడతాడు ప్రధాని మోదీ సారు. అందరికి మేరా బూత్ సబ్సే మజ్బూత్ అనేటి నినాదాన్ని చెవుల్లో గట్టిగా నూరిపోసి ఓట్ల పండుగ వరకు అంత తయారుగా ఉండాలని చెప్పబోతున్నాడ. అంతేకాదు జనవరి 27 వెళ్ళినాక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలకు కూడా దిగుతుండంటారు. ఇటు షెయి పార్టీ వాళ్ళు సుతా ఇప్పటికే అన్ని ఆధారాలు సిద్ధం చేసుకుంటారు. ఏదేమైనా సరే ఈ తాప గెలవాలి అని పోరుకు తయారైతున్నారు. అన్నట్లు ఢిల్లీలో ఓట్లు ఎప్పుడో చెప్పలేదు కదా. 70 సీట్లకు అన్నింటికి ఒకటే పాలి. ఫిబ్రవరి 5వ తారీఖు నాడు ఓట్లు పెడతారు. 8వ తారీఖు నాడు లెక్క పెట్టి ఎవరు గెలిచింది చెప్తారు. చూడాలి మరిగా ఈ పారి గెలిచేదెవలో ఓడిపోయేదెవలో అనేదిగా.